ఈరోజు మన వేములవాడలో మన కళాకారుల బృందం నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మొన్నటి రోజున మన గేమ్ చేంజర్స్లో మన వరాలదేవయ్య గారు నటించినటువంటి చిత్రం బాగా సక్సెస్ అవడంలో ఈ కళాకారుల బృందం నన్ను పిలవడం జరిగింది. వీరికి కళాకారుల బృందానికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణలో కళాకారుల బృందం బాగా రాణించాలంటే అందరూ కళాకారులకు సహకరించి వారి ముందు నడవాలని మా తెలంగాణ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఎమ్మెల్యే శాసనసభ్యులు, మా ప్రభుత్వం భాషన్న గారు ఆశీస్సుతో అందరికీ ఉండాలని ఇక్కడ రారాస్వామి ఉండడంలో కళాకారుల బృందం చాలా ముందుకు వెళ్ళి చాలా నటించడం జరుగుతుంది, చాలా బాగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలుపుకుంటూ కళాకారులకు ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్య మొన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమాకు ఈ ప్రాంతం ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు ఉద్యమ కళాకారుల రథసారథి వారాల దేవయ్య గారు మరియు కనపర్తి బోయినపల్లి కళామ తల్లి ముద్దుబిడ్డ బోయినపల్లి హనుమల్ గారు నటించారు. వారికి మా పక్షాన హృదయపూర్వక ముందుగా శుభాకాంక్షలు. మరి ఈనాటి కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ముఖ్య అతిథిగా చేసిన వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, గౌరవనీయులు పెద్దలు పింగి మహేష్ గారు, మరియు అలాగే గౌరవనీయులు పెద్దలు వేములవాడ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు భుజ కనకయ్య గారు, మరియు తెలంగాణ ఉత్తర తెలంగాణ కోఆర్డినేటరు గౌరవనీయులు పెద్దలు రంగస్థల నటులు బొడ్డు రాములు గారు, అలాగే జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రంగస్థల నటులు శ్రావణపల్లి శ్రీనివాస్ గారు, మరియు అలాగే గౌరవనీయులు పెద్దలు బోయినపల్లి మండల అధ్యక్షులు రంగస్థల నటులు భజన కళాకారులు బోయినపల్లి మండల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మొగులోజి లక్ష్మీరాజన్ గారు, మరి అలాగే మన వేములవాడ పట్టణంలో మరి మామూలుగా ఒక రంగస్థల కళాకారుని కుమారుడైనటువంటి మరి వారాల దేవన్న గారు మరి కళకు ఆకర్షితులై ఈ కళనే ధ్యేయంగా నమ్ముకొని ఈ యొక్క వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడలో కళాకారులను అందరినీ కూడా ఐక్యత పరుస్తూ మామూలుగా చిన్న పాత్రలు పోషిస్తూ ఈరోజు ఈ యొక్క భారతదేశంలో సినీ ఫీల్డ్ అనేది గొప్ప రంగము. ఆ రంగంలో మరి నటించడం అనేది ఈ ప్రాంతానికి మనందరికి కూడా అదృష్టంగా భావించవలసినటువంటి అవసరం. ఎందుకంటే సినిమాలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతం నుంచి గౌరవ కీర్తిశేషులు మరి ఈసర్ నరసింహం గారు బలగం సినిమాలో నటించి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ ప్రాంతానికి పేరు తెచ్చినటువంటి గొప్ప నటుడు మరి అనతి కాలంలో చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన నటించినటువంటి సినిమాలో ఒక సర్పంచ్ పాత్ర పోషించి ఒక సర్పంచ్ గా పేరుగాంచినటువంటి ఆ మహనీయుడు మరి మనకు తొందరలో దూరమైనప్పటికీ కూడా మరి సినీ రంగానికి అవకాశము మరి గొప్ప అవకాశాలు కూడా ఈ ప్రాంతం ఉన్నటువంటి కళాకారులకు రావాలని కోరుకుంటూ మరి ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు కళాకారులకు ఉన్నటువంటి సమస్యలు సాధక బాధకాలను కూడా దృష్టిలో పెట్టుకుని కళాకారులందరినీ ఐక్యత పరుస్తూ మరి ఇక్కడ మరి మన వ్యవస్థాపకులు అయినటువంటి ఎల్ల పోషెట్టి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులకు ఒక ఆదర్శనీయంగా నిలుస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ఎల్ల పోషెట్టి గారికి మరి ఇటు కార్యక్రమంలో పిలువగానే వచ్చి మరి సన్మానాన్ని స్వీకరించినటువంటి మరి మున్సిపల్ వైస్ చైర్మన్ అటువంటి బింగి మహేష్ గారికి, ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి గొప్ప నటులైనటువంటి మరి సావనపల్లి శ్రీనివాస్ గారు మరి మహాభారతంలో గాని రామాయణంలో గాని మరి విలన్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆనందపరుస్తున్నటువంటి పాత్రధారులు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున కళాభివందనకు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల తరపున ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు చాలా సంతోషంగా ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుడు, మాతోటి నాటకాలలో ఉండి మాతోటి పాల్పంచుకున్న కళాకారుడు, ఇంతింతై వటుడింతై అన్నట్టు గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ ప్రతిష్టాత్మకమైన గేమ్ చేంజర్ సినిమాలో ఆయన నటించినందుకు గాను మా అందరి హృదయాలలో చాలా సంతోషం నిండుంది. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా మా వరళ్ళ దేవన్న గారు ఇంకా ముందుకు పోయి అనేక సినిమాలు నటించి మా అందరికి కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని ఆయన అడుగు బట్టల్లో మేము అందరం కూడా కళాకారులు నడిచి చైతన్యవంతులమై మేము కూడా మా యొక్క ప్రదర్శన ద్వారా ప్రజలను మెప్పించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ఆత్మీయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభాధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర కళాకారుల కన్వీనర్ శ్రీ ఎల్లా పోషెట్టి గారు, మరియు ఉత్తర తెలంగాణ కన్వీనర్ బొడ్డు రాములు గారు, జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షులు చామనపల్లి శ్రీనివాస్ గారు, మరి సత్యనారాయణ గారు, మరి అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వేములవాడ నాయకుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ బింగి మహేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, మరి నాకు ఈ ప్రాంతం నుంచి కళల మీద ఒక ఆశ కల్పించి మరి కళారంగం అనేది పరిచయం చేసినటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దయచేసి అందులో ఓచన్న గారు, బొడ్డు రామన్న గారు, చామనపల్లి శ్రీనివాస్ గారు, కీసర్ నరసింగం గారు, కరపర్తి హనుమాన్ గారు ఈ విధంగా నన్ను ప్రోత్సహించి మరి వాళ్ళు ఈ విధంగా వెళ్తే బాగుంటది అని మరి అన్ని విధాలా నన్ను ప్రోత్సహించినందుకు వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం సినిమాలలో రాణించాలంటే ఒకటి ఫస్ట్ వాళ్ళు చూసేది టైం పంక్చువాలిటీ, రెండవది విధిగా ఒక కాల్ వచ్చింది అని అంటే మనం ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఏదైనా ఉండని ఏమన్నా కానీ అక్కడ మన ఇంట్లో సభ్యులు కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మనం దానికి అటెండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు మొదలే చెప్తారు మీకు ఇచ్చేటప్పుడు మరి మీరు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారా, ఇది మనకు అందరికి సాధ్యం కాదు. కాబట్టి అందరూ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళనే తీసుకుంటారు. కాబట్టి ఇది కళాకారులు చాలా ఆలోచించుకొని వాళ్ళకు అందుబాటులో ఉన్నట్టుంటే చాలా మందికి వేములవాడలో వాళ్లకు అవకాశాలు దొరుకుతాయి. చాలా ప్రవీణులైనటువంటి వాళ్ళు ఇప్పుడు మన పోచెట్టి గారు అయితేనేమి, రామన్న బొడ్డు రామన్న అయితేనేమి, చామనపల్లి శ్రీనివాస్ గారు అయితేనేమి, వారు నాకంటే కూడా చాలా చక్కగా నటించే వాళ్ళు, కనపర్తి హనుమాన్ కూడా. అయితే మనమందరం కూడా కలిసి ప్రయత్నం చేసి మా మున్సిపల్